ఫ్రెండ్స్ ఒక 2 సంవత్సరాల కింద మన ఇండియాలో ఎన్ని రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి తెలుసా? 8 నుంచి 10 కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే 70కి పైగా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, రూపే క్రెడిట్ కార్డ్స్ ఇండియాలో. అయితే ఇప్పుడు కొత్తగా క్రెడిట్ కార్డ్స్ తీసుకునే వాళ్ళు ఇన్ని క్రెడిట్ కార్డ్స్ లో ఏది తీసుకోవాలా అని రీసెర్చ్ చేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఏది తీసుకోకుండా అట్లనే ఉండిపోతున్నారు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 2025లో ఇన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏవి మంచి క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి ఫిల్టర్ అవుట్ చేసి ఒక 5 కార్డ్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చిన. ఈ 5 కార్డ్స్ ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క రకంగా మీకు క్యాష్ బ్యాక్ అనేది సేవ్ చేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ షాపింగ్ పైన ఎక్కువ ఖర్చు పెడతారు అనుకోండి, షాపింగ్ పైన మీ క్యాష్ బ్యాక్ అనేది సేవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఫ్యూయల్ పైన, పెట్రోల్ డీజిల్ పైన ఎక్కువ ఖర్చులు ఉన్నాయనుకోండి, వాటిపైన మనీ సేవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీరు రోజు యూపీఐ ట్రాన్సాక్షన్ స్కాన్ అండ్ పే ఎక్కువ చేస్తారనుకోండి, వాటిపైన మీకు మనీ అనేది చాలా వరకు సేవ్ చేసి పెడుతుంది. ఇట్లా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క కార్డ్ అనేది పనిచేస్తుంది. అట్లా 5 కార్డ్స్ని అయితే నేను మీ ముందరికి తీసుకొచ్చిన. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా, ఈ 5 కార్డ్స్ అనేది మీకు కంప్లీట్గా 100% యూజ్ అవుతాయి. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చిన కార్డ్ని అప్లై చేసుకొని మీరు దాన్ని వాడడం అయితే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి మీరు ఏవైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు పైన మీ మనీ అనేది కొంతవరకు ఖచ్చితంగా సేవ్ అవుద్ది. ఇన్ని రోజులు మీరు డైరెక్ట్ యూపీఐ చేసినారు కదా, లేకపోతే జేబులో నుంచి లిక్విడ్ అనేది పే చేసినారు కదా, అక్కడ మీకు ఎట్లాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఇప్పుడు ఈ కార్డ్స్ని వాడి మీరు ఆ పేమెంట్ చేసిర్రు అనుకోండి, మీకు ఖచ్చితంగా కొంత క్యాష్ బ్యాక్ అనేది మంత్లీ, ఇయర్లీ అట్లా సేవ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఆ మనీ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్ది. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇట్లాంటి డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తా. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు బూస్ట్ ఉంటుంది. టాపిక్లోకి వస్తే అసలు రూపే క్రెడిట్ కార్డ్ అంటే ఏంది? యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ, మాస్టర్ కార్డ్స్ అండ్ వీసా కార్డ్స్, ఈ 2 రకాలు మాత్రమే ఉంటుండే. ఇవి ఇండియాలో పనిచేస్తాయి, ఇంటర్నేషనల్గా పనిచేస్తాయి. కాకపోతే కొన్ని రోజుల క్రితం మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది రూపే కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. రూపే అనేది క్రెడిట్ కార్డ్స్లో ఉంటుంది, డెబిట్ కార్డ్స్లో ఉంటుంది, రెండిట్లో ఉంటుంది. రూపే వేరియంట్ అనేది ఓన్లీ ఇండియాలోనే మాత్రమే పనిచేస్తుంది. ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఎస్పెషల్గా ఈ రూపే కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి యూపీఐకి లింక్ అవుతాయి. ఎగ్జాంపుల్ మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, అది వీసా కార్డ్ అయినా మాస్టర్ కార్డ్ అయినా దాన్ని ఓన్లీ స్వైప్ చేస్తేనే పనిచేస్తుంది. అంటే ఎక్కడైతే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయో, స్వైపింగ్ మిషన్స్ ఉన్న దగ్గర మాత్రమే అందులో నుంచి పేమెంట్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా. కాకపోతే ఇప్పుడు ఈ రూపే కార్డ్స్ ఉన్నాయి కదా, రూపే కార్డ్స్ని మన ఫోన్పేకి, గూగుల్ పేకి, ఇట్లా పేటీఎంకి, యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి కనెక్ట్ చేసుకొని కార్డు మీ దగ్గర లేకున్నా కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర స్వైపింగ్ మిషన్ అనేది లేకున్నా కానీ, మీరు వాళ్ళ స్కానర్స్ని స్కాన్ చేసి మీ ఫోన్ నుంచే, అంటే ఫోన్పే నుంచే ఆ కార్డుల నుంచి పేమెంట్ అనేది చేయొచ్చు. అట్లా రూపే కార్డ్ అనేది చాలా వైరల్ అయింది, యూపీఐ కనెక్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చిన 5 బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్స్లో ఫస్ట్ బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏంటి అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ మింత్రా క్రెడిట్ కార్డు. ఈ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఈ కార్డు తీసుకున్న తర్వాత, కార్డు యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఒక ట్రాన్సాక్షన్ చేసిర్రు అనుకోండి, మీకు 500 రూపాయల వర్త్ గిఫ్ట్ వోచర్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఎలాంటి జాయినింగ్ ఫీ పే చేయనట్లే. అండ్ దీనికి యాన్యువల్ ఫీ, అంటే సంవత్సరం ఫీ కూడా 500 రూపాయలు ఉంటుంది. మీరు ఇన్ కేసు ఈ కార్డ్ని వాడి ఒక సంవత్సరంలో 2 లక్షల కంటే ఎక్కువ స్పెండ్ చేసిరనుకోండి, ఖర్చు పెట్టిరనుకోండి, మీకు 500 రూపాయలు కూడా యాన్యువల్ ఫీ అనేది రివర్స్ వచ్చేస్తుంది, అంటే ఫ్రీగా కార్డ్ని వాడుకున్నట్లే. అండ్ ఇందులో మెయిన్ క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఎవరైతే మింత్రాలో ఎక్కువ షాపింగ్ చేస్తారో వాళ్ళకి ఈ కార్డు బెటర్గా యూజ్ అవుతుంది. నేను మీకు ట్రాన్స్పరెంట్గా చెప్తున్నా. సో ఎగ్జాంపుల్ మీరు మింత్రాలో ఏదైనా పర్చేజ్ చేస్తే ఈ కార్డ్ని వాడి మీకు 7.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు 1000 రూపాయలు పెట్టి ఒక షర్ట్ తీసుకున్నారనుకోండి, 1000 రూపాయల్లో 7.5% ఎంత? 75 రూపీస్. ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు పెట్టి ఒక ప్రొడక్ట్ తీసుకున్నారనుకోండి మింత్రాలో, 10,000లో 7.5% ఎంత? 750 రూపీస్ అట్లా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇందులో లిమిట్ ఏమైనా ఉందానంటే ఒక్క ట్రాన్సాక్షన్కి మాక్సిమం 750 రూపీస్ మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అట్లాగే ప్రిఫర్డ్ వీళ్ళ పార్ట్నర్స్ ఉన్నాయి, కొన్ని పార్ట్నర్స్ కంపెనీస్, ఆ పార్ట్నర్ కంపెనీస్లో కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏదంటే స్విగ్గీ అండ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్, పీవీఆర్, క్లియర్ ట్రిప్, అర్బన్ కంపెనీ. ఇందులో మీరు ఈ కార్డ్ని వాడి ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే, ఏదైనా పర్చేజ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. 5% అంటే 1000 రూపాయల్లో 5% ఎంత? 50 రూపాయలు. 10,000లో 5% ఎంత? 500 రూపాయలు. అట్లా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏదైనా లిమిట్ ఉందా ఇందులోనంటే మాక్సిమం మంత్లీ 1000 రూపాయల వరకు మాత్రమే మీరు క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ అట్లాగే మెయిన్ ఇది యూపీఐ కార్డు కదా, రూపే కార్డు కదా. సో ఈ కార్డ్ని మీ యూపీఐ యాప్స్కి, ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే, వీటికి లింక్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 1.25% క్యాష్ బ్యాక్ వస్తుంది. 1.25% అంటే ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే 12 రూపీస్ 50 పైసా అట్లా క్యాష్ బ్యాక్ వస్తుంది. దీనికి ఎట్లాంటి లిమిటేషన్స్ లేవు, అన్లిమిటెడ్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అంటే, ఈ కండిషన్ అసలు నాకు నచ్చలేదు. ఈ కండిషన్ ఏంటి అని అంటే 2000 కంటే ఎక్కువ యూపీఐ స్పెండ్ చేస్తేనే, అంటే 2000 కంటే ఎక్కువ పేమెంట్ చేస్తేనే స్కాన్ చేసి మీకు అక్కడ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది 1.25%. అండ్ అంతేకాకుండా ఇంకొక అదర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మీరు స్వైప్ చేసి పేమెంట్ చేసిర్రు అనుకోండి, ఎక్కడైనా మీరు డిన్నర్ చేసిన దగ్గర కానీ, షాపింగ్ చేసిన దగ్గర కానీ, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇందులో ఎక్కడైనా పర్చేజ్ చేస్తే మీకు 1.25% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇంకొకటి, మీకు ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి వీళ్ళు మింత్రా ఇన్సైడర్
ప్రోగ్రామ్ అని ఇస్తున్నారు. దీని ద్వారా మీకు ఎలాంటి లాభాలు ఉంటాయనంటే మీరు మింత్రాలో ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మీకు ఫ్రీగా షిప్పింగ్ అయితే అవుతుంది, డెలివరీ ఛార్జెస్ అనేది ఉండదు. అండ్ అట్లాగే ఎప్పుడైనా సేల్ జరుగుతుంది కదా మింత్రా సేల్, అందులో మీకు ఎర్లీ యాక్సెస్ అనేది వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇవాళ నుంచి సేల్ జరుగుతుంది అనుకోండి, మీకు నిన్ననే యాక్సెస్ అనేది ఉంటుంది అవి పర్చేజ్ చేయడానికి. అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ సేవింగ్స్ కూడా కొన్ని రకాలవి మీకు వీళ్ళు పెడతారు మింత్రా ఇన్సైడర్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి. అండ్ సూపర్ కాయిన్స్ కూడా వస్తాయి షాపింగ్ చేసిన వాళ్ళకి. ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ ఉంటాయి కదా, అట్లా సూపర్ కాయిన్స్ వస్తాయి. అవి తర్వాత మళ్ళీ మీరు షాపింగ్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక కండిషన్ ఏంటి అని అంటే ఈ మింత్రా ఇన్సైడర్ ప్రోగ్రామ్ అనేది మీరు ఈ ఇయర్ కార్డు తీసుకుంటే ఇయర్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ మీకు కంటిన్యూ అవ్వాలి అని అంటే మీరు ప్రతి సంవత్సరం 7,000 రూపాయలు పెట్టి ఇందులో మీరు షాపింగ్ అయితే చేయాలి. మినిమం 5 ఆర్డర్స్ అయినా పర్చేజ్ చేసుకోవాలని చెప్తున్నారు. సో మింత్రా ఇన్సైడర్ ప్రోగ్రామ్ మీకు అవసరం ఉంటేనే ఈ 7,000 రూపాయలు కానీ 5 సేల్స్ కానీ చేసుకోండి, లేదంటే దీనికోసం అనవసరమైన ఖర్చు అయితే పెట్టకండి. అండ్ ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ కార్డ్ని మీరు సంవత్సరంలో ఒక 50,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు అనుకోండి, దీన్ని వాడి మీకు ఎక్స్ట్రాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 పీవీఆర్ టికెట్స్ ఇస్తున్నారు, మూవీ టికెట్స్. ఒక్కొక్క టికెట్ 250 వర్త్ ఉంటుంది. 500 రూపీస్ టికెట్స్ అనేటివి మీకు ఫ్రీగా అయితే ఇస్తారు 50,000 కంటే ఎక్కువ ఖర్చు పెడితే. సో ఇవి కార్డ్ డీటెయిల్స్. అండ్ తర్వాత బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ వచ్చేసి SBI BPCL ఓక్టాన్ క్రెడిట్ కార్డు. ఇది ఫ్యూయల్ స్పెండ్స్ ఎవరైతే చేస్తారో అంటే పెట్రోల్ పైన కానీ డీజిల్ పైన కానీ ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో, మీకు కార్ ఉన్నా బైక్ ఉన్నా, సో మీకు ఈ కార్డు అనేది బెటర్గా యూజ్ అవుతుంది. దీనికి జాయినింగ్ ఫీ వచ్చేసి 1499 ప్లస్ GST అయితే ఉంటుంది. సో ఈ కార్డు తీసుకున్న తర్వాత మీకు వీళ్ళు ఈ జాయినింగ్ ఫీ ఎంతైతే ఉంటుందో అంత వర్త్ మీకు రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 6,000 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. 6,000 రివార్డ్ పాయింట్స్ వర్త్ ఎంత అంటే 1,500 రూపీస్ అయితే అవుతాయి. సో ఇండైరెక్ట్గా మీకు జాయినింగ్ ఫీ అనేది లేనట్టే. అండ్ దీనికి యాన్యువల్ ఫీ కూడా 1499 రూపీస్. ఇన్ కేసు ఈ కార్డు వాడి మీరు సంవత్సరంలో 2 లక్షల కంటే ఎక్కువ స్పెండ్ చేసారు అనుకోండి, ఖర్చు పెట్టారు అనుకోండి, మీకు యాన్యువల్ ఫీ అనేది రివర్స్ వచ్చేస్తుంది, వేవ్ ఆఫ్ అయిపోద్ది. అండ్ ఈ కార్డు ఫ్యూయల్ స్పెషల్ కార్డు కదా, సో ఫ్యూయల్లో మీకు ఏ రకంగా క్యాష్ బ్యాక్ వస్తుంది అని అంటే మీరు భారత్ పెట్రోలియం ఫ్యూయల్ స్టేషన్లు ఉన్నాయి కదా, అందులో మాత్రమే మీ వెహికల్లో ఫ్యూయల్ అనేది ఫిల్ చేయించుకోవాలి. అండ్ అంతేకాకుండా భారత్ గ్యాస్ ఉంది కదా, మీ ఇంట్లో సిలిండర్స్ భారత్ గ్యాస్ ఉంటాయి కదా, సో దానికి కూడా ఇప్పుడు నేను చెప్పే క్యాష్ బ్యాక్ అనేది వర్తిస్తుంది. ప్రతి 100 రూపాయలకి 25 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఒక్క రివార్డ్ పాయింట్ వాల్యూ 25 పైసా. సో క్యాల్కులేట్ చేసుకుంటే ప్రతి 100 రూపాయలకి 25 రివార్డ్ పాయింట్స్ అంటే పర్సెంటేజ్లో తీసుకుంటే 6.25% అయితే వస్తుంది. అంటే 100 రూపాయల పెట్రోల్ మీరు ఫిల్ చేయించుకుంటే 6 రూపాయల 25 పైసలు అనేది మీకు బ్యాక్ వచ్చినట్టే. 1000 రూపాయల పెట్రోల్ మీరు ఫిల్ చేయించుకుంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ 62 రూపాయల 50 పైసలు మీకు రిటర్న్ వచ్చినట్లే. అట్లా మీకు ఇది ఫ్యూయల్ పైన బెస్ట్ మనీ అయితే సేవ్ చేసి పెడుతుంది. అండ్ ఎక్స్ట్రాగా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్ని వాడు ఎక్కడైనా ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటే 1% ఎక్కువగా కట్ అవుతుంది మీకు ఛార్జ్ అనేది, అది మళ్ళీ మీకు రివర్స్ వచ్చేస్తుంది. 500 నుంచి 4,000 మధ్యలో మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఆ 1% అనేది బ్యాక్ వచ్చేస్తుంది. సో 6.25% ప్లస్ ఈ 1% టోటల్గా మీకు 7.25% మిగిలినట్లే క్యాష్ బ్యాక్. సేమ్ భారత్ గ్యాస్లో కూడా మీకు సిలిండర్ కనుక ఉందనుకోండి, ఆ సిలిండర్ బుక్ చేసుకున్నా కానీ మీకు ప్రతి 100 రూపాయల పైన 25 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అయితే ఈ రివార్డ్ పాయింట్స్కి ఏవైనా లిమిటేషన్స్ ఉన్నాయంటే లిమిటేషన్స్ ఉన్నాయి. మీరు ఫ్యూయల్ పైన భారత్ పెట్రోలియంలో ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నారనుకోండి, మీకు మాక్సిమం మంత్లీ ఒక స్టేట్మెంట్ సైకిల్కి 2,500 రివార్డ్ పాయింట్స్ మాత్రమే వస్తాయి. సో వీటిని పర్సంటేజ్లో మనీలో క్యాల్కులేట్ చేసుకుంటే 625 రూపాయలు మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ వస్తాయి. అంటే మంత్లీ 10,000 రూపాయల కంటే లోపు ఎవరైతే ఖర్చు పెడతారో ఫ్యూయల్ పైన వాళ్ళకి ఈ కార్డు బెస్ట్. 10,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా ఈ కార్డు బెస్టే. 625 రూపీస్ అయితే సేవ్ అవుతున్నాయి కదా మంత్లీ, అవైతే వట్టిగా రావు కదా. సో 10,000 కంటే మీరు పైన ఖర్చు పెట్టినా కానీ ఈ 625 రూపీసే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి, అంతకుమించి ఎక్కువగా అయితే రాదు. అండ్ భారత్ గ్యాస్లో ఏమైనా లిమిటేషన్ ఉందంటే మంత్లీ 500 రివార్డ్ పాయింట్స్ మాత్రమే వస్తాయి. అంటే ఎగ్జాంపుల్ 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, 1000 రూపాయలకి 250 పాయింట్స్ వస్తాయి. 2,000 రూపాయలు ఖర్చు పెడితే 500 పాయింట్స్ వస్తాయి. అంటే ఎగ్జాంపుల్ మంత్లీ మీరు 2 సిలిండర్స్కి యూజ్ చేసుకోవచ్చు ఈ క్యాష్ బ్యాక్ అనేది మాక్సిమం తీసుకోవడానికి. అండ్ అట్లాగే ఇంకా అదర్ రివార్డ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు డైనింగ్ పైన కానీ, గ్రాసరీస్ కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే డీమార్ట్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటిపైన కానీ లేకపోతే మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ మీకు 2.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ప్రతి 100 రూపాయలకి 10 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇందులో ఏమైనా లిమిటేషన్ ఉందా అంటే మంత్లీ 7,500 రివార్డ్ పాయింట్స్ అయితే లిమిటేషన్స్ ఉన్నాయి. సో 7,500 రివార్డ్ పాయింట్స్ అంటే క్యాల్కులేట్ చేసుకుంటే మంత్లీ 1,875 రూపీస్. సో ఇది చాలా బెటరు. గ్రాసరీస్కి కానీ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అట్లా ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ఈ కార్డు వాడినా కానీ మీకు 2.5% అయితే మీకు సేవ్ అవుతుంది. అండ్ ఇంకా ఇందులో అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎగ్జాంపుల్ మీరు ఒక సంవత్సరంలో 3 లక్షల కంటే ఎక్కువ ఈ కార్డ్ని వాడి ఖర్చు పెట్టారు అనుకోండి, మీకు 2,000 రూపీస్ వర్త్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ వౌచర్ అయితే వస్తుంది. లేకపోతే యాత్ర ఆర్ బాటా అష్పపీస్ ఇట్లాంటి వౌచర్స్ అయితే వస్తాయి. సో ఇవి ఈ కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్. ఈ కార్డు ఎవరైతే ఫ్యూయల్ పైన ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను, బెస్ట్ కార్డు, దీన్ని మించిన కార్డు అనేది ఇంకొకటి లేదు. సో ఈ SBI BPCL ఓక్టాన్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్
క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని అక్కడ SBI BPCL ఓక్టన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో అవసరం ఉన్న వాళ్ళు లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పే కార్డ్ అనేది కొత్తగా లాంచ్ అయింది. కొత్త కాన్సెప్ట్తో వీళ్ళు కార్డ్ని అయితే ముందుకు తీసుకొచ్చిర్రు. UPI పైన అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది పర్చేజ్ చేసినా కానీ మనం ప్యాకెట్లో నుంచి అయితే మనీ తీయట్లేదు, UPI చేసి పే చేస్తున్నాం. ఆ UPI పైన మంచి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మార్కెట్లో UPI పైన ఇది ఇచ్చిన క్యాష్ బ్యాక్ వేరే కార్డు ఏది కూడా ఇవ్వట్లేదు. సో ఆ కార్డు వచ్చేసి క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డు. ఇది ఎస్ బ్యాంక్ పార్ట్నర్డ్ క్రెడిట్ కార్డు. సో ఈ కార్డులో క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయనంటే, మీరు UPI స్పెండ్ చేసిర్రు అనుకోండి, మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి, అంటే UPI స్పెండ్ చేసిర్రు అనుకోండి, స్కానర్కి పే చేసి 1000 రూపాయలు 2% 20 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,000 రూపాయలు స్కాన్ చేస్తే 200 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీకు ఎలాంటి లిమిటేషన్ లేదు. ఎగ్జాంపుల్, మీకు 1,00,000 రూపాయలు కార్డ్ లిమిట్ ఉంది, 1,00,000 రూపాయలు పే చేసినా కానీ మీకు 2,000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది 2%. అంటే అట్లా ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒక కండిషన్ ఏంటి అని అంటే, ఇది క్రెడిట్ పే అండ్ ఎస్ బ్యాంక్ పార్ట్నర్డ్ కార్డు కదా. సో మీరేం చేయాలంటే, ఈ క్రెడిట్ పే యాప్ ఏదైతే ఉందో దాని నుంచే ఈ కార్డుని అయితే తీసుకోవాలి. అండ్ ఈ కార్డ్ని ఆ క్రెడిట్ పే UPIకి లింక్ చేసుకోవాలి. క్రెడిట్ పే అనేది ఫోన్పే, గూగుల్ పే లాగానే. సో ఆ యాప్లో ఈ కార్డ్ని లింక్ చేసుకొని అందులో నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ కార్డ్ని తీసుకొచ్చి ఫోన్పేలో, పేటీఎంలో లింక్ చేసుకొని UPI స్కాన్ చేస్తే మాత్రం మీకు క్యాష్ బ్యాక్ రాదు. సో ఆ క్రెడిట్ పే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి కార్డ్ అయితే అప్లై చేసుకోండి. ఎట్లా అప్లై చేసుకోవాలనే స్పెషల్ డెడికేటెడ్ వీడియో కూడా మన ఛానల్లో చేసిన. ఆ వీడియో లింక్ కూడా స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీకు కావాల్సి వస్తే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసి ఆ కార్డుకి అప్లై చేసుకోండి. అండ్ ఇందులో వచ్చిన ఈ 2% క్యాష్ బ్యాక్ ఉంది కదా, ఈ 2% క్యాష్ బ్యాక్ని మీరు ఎట్లా రెడీమ్ చేసుకోవచ్చు అని అంటే, మనం రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో యూజ్ చేసే బ్రాండ్స్ ఉన్నాయి కదా, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా, స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఈ ప్లాట్ఫామ్స్లో మనం ఎప్పుడైనా షాపింగ్ చేయాలన్నప్పుడు వాటికి సంబంధించిన వౌచర్స్ని మనం ఈ క్రెడిట్ పే యాప్లో నుంచి అయితే పర్చేజ్ చేయాలి. అట్లా పర్చేజ్ చేసినప్పుడు మనకు 6% నుంచి 60% వరకు మనకి ఏదైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో, వ్యాలెట్లో యాడ్ అయిందో, అందులో నుంచి మైనస్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్కలాగా మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది వాడుకోవచ్చు. అండ్ నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది వేస్ట్ అయితే కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ రోజుల్లో అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా, జొమాటో, స్విగ్గీ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్స్లో మనం ఈ క్యాష్ బ్యాక్ని ఖచ్చితంగా 100% యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ మంత్, తర్వాత మంత్ ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ అనేది ఎక్కడికి వెళ్ళదు. సో ఖచ్చితంగా చెప్తున్నా, ఈ క్యాష్ బ్యాక్ అనేది 100% మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటి అని అంటే, ఈ కార్డు ఎస్ బ్యాంక్ పార్ట్నర్డ్ కదా, మీకు ఈ UPI ట్రాన్సాక్షన్స్ పైన ఇచ్చే 2% క్యాష్ బ్యాక్ కాకుండా ఎస్ బ్యాంక్ కూడా ఈ కార్డ్ని యూజ్ చేసినందుకు మీకు రివార్డ్ ప్రోగ్రామ్స్ అయితే ఇస్తుంది. ఎస్ బ్యాంక్ రివార్డ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ చేస్తే 2%, ఆఫ్లైన్ షాపింగ్ చేస్తే 1%, యూటిలిటీ బిల్స్ పైన అంటే పవర్ బిల్స్, రీఛార్జెస్ వాటిపైన 0.5%, ఫ్యూయల్ సర్చార్జ్ కూడా 1% ఉంటుంది 400 నుంచి 5,000 మధ్యలో ఖర్చు పెడితే. అయితే ఎస్ బ్యాంక్ ఇచ్చే రివార్డ్స్ అనేవి ఎస్ బ్యాంక్ యాప్లో యాడ్ అవుతాయి. అక్కడ నుంచి మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ నేను 100% చెప్తున్నా, UPI ట్రాన్సాక్షన్స్కి అంటే డైలీ స్కాన్ పే చేసే వాళ్ళకి మాత్రం ఈ కార్డు 100% ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బెస్ట్ కార్డు. ఎందుకు బెస్ట్ అని అంటే, ఈ కార్డు వచ్చేసి మీకు ఫస్ట్ లైఫ్ టైం ఫ్రీ. మీకు ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు. మీకు ఫ్రీగా కార్డు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అన్లిమిటెడ్ 2% క్యాష్ బ్యాక్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఎట్లాంటి ఛార్జెస్ లేకుండా. అండ్ అట్లాగే ఎస్ బ్యాంక్ నుంచి కూడా మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా రివార్డ్ పాయింట్స్ అనేది యాడ్ చేస్తుంది. మీకు క్రెడిట్ పేలో క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎస్ బ్యాంక్లో కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అట్లాగే మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని రిడీమ్ చేసుకోవడానికి అనవసరమైన పనికిరాని ప్లాట్ఫామ్స్ అయితే పెట్టలేరు. సో మనకు డైలీ లైఫ్లో యూజ్ అయ్యే పాపులర్ బ్రాండ్స్తో వీళ్ళు పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు కాబట్టి మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నార్మల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరికైతే 21 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం వాళ్ళకి మంత్లీ సాలరీ 25,000 ఉన్నా సరిపోతుంది. లేకపోతే సాలరీ లేకపోయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కానీ మీ సిబిల్ స్కోర్ అనేది బెటర్గా ఉండి, మీకు ఆల్రెడీ ఏదైనా వేరే బ్యాంక్లో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, మంచి రీపేమెంట్ హిస్టరీ ఉంటే మీకు కూడా ఇది ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ ఎస్ బ్యాంక్లో మీకు ఇప్పటివరకు క్రెడిట్ కార్డు ఉండకూడదు కండిషన్. ఎస్ బ్యాంక్లో ఆల్రెడీ మీకు ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం ఇది రాదు. కొత్తగా ఎస్ బ్యాంక్ వస్తున్న వాళ్ళైతేనే ఈ కార్డు అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ లిమిటెడ్ ఆఫర్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ని ఇప్పుడు మీరు అప్లై చేసుకొని ఈ కార్డ్ని క్రెడిట్ పే యాప్లో లింక్ చేసుకున్నారు అనుకోండి, వెంటనే మీకు 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. యాప్లో వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. సో దాన్ని నేను ఇందాక చెప్పినట్లుగా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ స్పెషల్ ఆఫర్. సో ఈ ఆఫర్ మీకు క్లెయిమ్ చేసుకోవాలని అంటే డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కార్డ్ని అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ బెస్ట్ రూపే క్రెడిట్ కార్డు వచ్చేసి ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డు. సో ఈ క్రెడిట్ కార్డ్ మెయిన్లీ యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బెస్ట్ సూటబుల్ కార్డు. ఇందులో క్యాష్ బ్యాక్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే, మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని వాడి ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జ్ కానీ, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కానీ, ఎయిర్టెల్ వైఫై, ఎయిర్టెల్ DTH ఈ బిల్స్ ఏవి పే చేసినా కానీ మీకు 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ నుంచి
నుంచి మాత్రమే మీరు బిల్స్ అయితే పే చేయాలి. 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. వీటికి ఏమైనా లిమిట్ ఉందా మంత్లీ అని అంటే మాక్సిమం మంత్లీ 250 రూపీస్ వరకు మాత్రమే మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అంటే మీ బిల్స్ అనేది 1000 రూపాయలు అట్లున్నాయి అనుకోండి, 1000 రూపాయలు 25% అంటే 250 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అట్లాగే యూటిలిటీ బిల్స్ అంటే గ్యాస్ బిల్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అవి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి ఈ కార్డు ద్వారా పే చేసారు అనుకోండి, మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ 1000 రూపాయలు అనేది పే చేస్తే 10% అంటే ఎంత 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీరు గ్యాస్ ఎలక్ట్రిసిటీ పైన కూడా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇందులో లిమిటేషన్స్ కూడా మంత్లీ 250 రూపీస్ వరకు అయితే మీరు క్యాష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా అడిషనల్గా ఎక్స్ట్రాగా మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ బిగ్ బాస్కెట్లో కానీ ఈ కార్డ్ని వాడి ట్రాన్సాక్షన్ చేసిరు అనుకోండి, మీకు అక్కడ కూడా 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అదర్ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏదైనా షాపింగ్ చేసిన దగ్గర కానీ క్లాతింగ్ షాపింగ్స్ కానీ రెస్టారెంట్లో కానీ స్వైప్ చేసిరు అనుకోండి, మీకు అక్కడ 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అట్లాగే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఉంది. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ మన లోకల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ లాంజెస్ ఉంటాయి. మీరు ఎటైనా ట్రావెలింగ్ చేసినప్పుడు వెయిటింగ్ టైంలో మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. అది ఇయర్లీ 4 అయితే ఉంటాయి, క్వార్టర్లీ ఒకటి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అని అంటే ప్రీవియస్ 3 మంత్స్లో మీరు ఒక 50,000 అయినా ఈ కార్డు నుంచి వాడి ఉండాలి. అట్లా యూజ్ చేస్తేనే మీకు ఆ లాంజ్ యాక్సెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఆ 500 రూపీస్ మీకు రివర్స్ వచ్చేస్తే ఎట్లా అంటే అమెజాన్ వౌచర్ అయితే వస్తుంది. ఈ కార్డు తీసుకున్న తర్వాత మీకు ట్రాన్సాక్షన్స్ అనేది చేసిన తర్వాత మీకు ఆ 500 రూపీస్ వౌచర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత యాన్యువల్ ఫీ కూడా ఈ కార్డుకి 500 రూపీస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఈ కార్డుని వాడి సంవత్సరంలో 2 లక్షల కంటే ఎక్కువ స్పెండ్ చేసిరు అనుకోండి, ఖర్చు పెట్టారు అనుకోండి, ఆ యాన్యువల్ ఫీ కూడా మీకు వేవ్ ఆఫ్ అయిపోద్ది. అండ్ ఈ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా, కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి అప్లై చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ ఏంటి అని అంటే టాటా నియో హెచ్డిఎఫ్సి ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు. ఈ కార్డ్స్ గురించి మన ఛానల్లో స్పెషల్ డెడికేటెడ్ వీడియోస్ కూడా చేశా, అవసరమైతే ఈ వీడియో తర్వాత ఒకసారి చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఈ కార్డులో మెయిన్ క్యాష్ బ్యాక్ వచ్చేసి టాటా నియో యాప్లో మీరు ఈ కార్డ్ని వాడేదైనా పర్చేజ్ చేసిరు అనుకోండి, మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, క్యాష్ బ్యాక్ అనేది నియో కాయిన్స్ రూపంలో వస్తుంది. ఈ టాటా నియో యాప్లో యాడ్ అవుతాయి. ఒక నియో కాయిన్ వర్త్ 1 రూపీ. ఆ నియో కాయిన్స్ని మళ్ళీ మీరు టాటా పార్ట్నర్ బ్రాండ్స్లో లేకపోతే టాటా నియోలో మళ్ళీ మీరు యూజ్ చేసుకొని ఏమైనా పర్చేజ్ చేసుకోవచ్చు. అవన్నీ మీకు ముందు అర్థమవుతాయి. సో టాటా నియో యాప్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి ఎట్లాగో అట్లాగే టాటా నియోలో కూడా అన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అర్థమవుతుంది. సో ఆ టాటా నియోలో మీరు ఈ కార్డ్ని వాడు ఏది పర్చేజ్ చేసినా 10% క్యాష్ బ్యాక్. ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ పర్చేజ్ చేసిరు అనుకోండి, 10,000లో 10% అంటే ఎంత 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీరు టాటా నియోలో ఏ ఐటమ్ పర్చేజ్ చేసినా మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ మీకు టాటా పార్ట్నర్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, బిగ్ బాస్కెట్ కానీ టాటా క్లిక్స్ కానీ టాటా 1mg, టాటా ప్లే, తనిష్క్, సో ఇట్లా చాలా ఫాస్ట్ ట్రాక్ కానీ ఇట్లా టాటా బ్రాండ్స్ దగ్గర ఒక 20 బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఆ బ్రాండ్స్లో ఎక్కడైనా మీరు ట్రాన్సాక్షన్ అనేది ఈ కార్డు ద్వారా చేసిరు అనుకోండి, అంటే ఏం పర్చేజ్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 1000 రూపాయలు పెట్టేదైనా పర్చేజ్ చేస్తే 50 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా అదర్ దెన్ టాటా కాకుండా వేరే బ్రాండ్స్లో మీరు ట్రాన్సాక్షన్ చేసినా పర్చేజ్ చేసినా కానీ 1.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇది స్పెషల్గా రూపే క్రెడిట్ కార్డు కాబట్టి యూపీఐ పైన ఏ రకంగా క్యాష్ బ్యాక్స్ ఇస్తుంది అని అంటే మీరు ఈ కార్డ్ని టాటా నియో యాప్కి లింక్ చేసుకొని టాటా నియో యాప్లో నుంచి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిరు అనుకోండి, 1.5% అయితే క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మంత్లీ 500 రూపీస్ వరకు అయితే క్యాపింగ్ ఉంటుంది. అండ్ టాటా నియో కాకుండా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటీఎం కానీ వీటికి లింక్ చేసుకొని అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు 0.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. కాకపోతే అనవసరంగా 1.5% ఎందుకు లాస్ చేసుకుంటారు? సో టాటా నియో యాప్లో ఈ కార్డ్ని లింక్ చేసుకొని అక్కడ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోండి, మీకు మంచి సేవింగ్స్ అయితే అవుతాయి. అండ్ అంతేకాకుండా యూటిలిటీ బిల్స్ టాటా పే యాప్ ఉంటుంది కదా, టాటా పే యాప్లో నుంచి యూటిలిటీ బిల్స్ పే చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినా కానీ వైఫై బిల్లు, డిటిహెచ్ బిల్ ఇట్లాంటివి ఏవి పే చేసినా కానీ 5% క్యాష్ బ్యాక్, 1000 రూపాయలకి 50 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో అందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మాక్సిమం మంత్లీ 2000 వరకు మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అడిషనల్గా మీకు ఈ కార్డు ద్వారా 8 డొమెస్టిక్ లాంజ్ యాక్ట్స్ అయితే వస్తుంది ఇయర్లీ, క్వార్టర్లీ అంటే 3 మంత్స్కి 2 డొమెస్టిక్ లాంజ్ యాక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మీకు ఈ కార్డు ద్వారా, 1 crore కవరేజ్ అయితే ఇస్తారు. అండ్ అంతేకాకుండా బయట కంట్రీస్లో ఏదైనా హాస్పిటలైజేషన్ ఎమర్జెన్సీ పడింది అనుకోండి, 15 lakhs వరకు కవరేజ్ అయితే ఇస్తారు. ఈ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి 1499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంది. ఈ 1499 రూపీస్ వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి బ్యాక్ వచ్చేస్తాయి. 1500 రూపాయల వర్త్ టాటా నియో కాయిన్స్ అయితే బ్యాక్ వచ్చేస్తాయి. అండ్ దీనికి యాన్యువల్ ఫీ కూడా 1499 ప్లస్
జిఎస్టీ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ కార్డ్ని వాడి మీరు సంవత్సరంలో 3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెడితే మీకు ఆ 1499 కూడా రివర్స్ అయిపోద్ది, వేవ్ ఆఫ్ అయిపోద్ది. సో ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ కావాలన్నా కానీ నేను డెడికేటెడ్ వీడియో చేసా, ఆ వీడియో చూసి కూడా అప్లై చేసుకోండి. అండ్ నేను ఈ వీడియోలో చెప్పిన కార్డ్స్లో డెడికేటెడ్ వీడియోస్ ఏవే చేసినానంటే క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డు 2% యూపీఐ పైన ఇస్తుంది కదా, అది బెస్ట్ క్రెడిట్ కార్డు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి. ఈ రోజుల్లో యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు, లిక్విడ్ క్యాష్ని ఎక్కువ యూజ్ చేస్తలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి అది బెస్ట్ రూపే క్రెడిట్ కార్డు, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. సో దాని గురించి డెడికేటెడ్ వీడియో చేసిన అండ్ దానికి అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఒకసారి ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. సో అండ్ ఇంకొకటి ఎయిర్టెల్ యాక్సిస్ కూడా ఎట్లా అప్లై చేసుకోవాలో నేను వీడియో చేసిన, ఆ వీడియో లింక్ కూడా ఇస్తా. ఈ 3 వీడియోస్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, వాటిని చూసి అప్లై చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అట్లాగే ముందు నేను రూపే క్రెడిట్స్ కార్డ్ కాకుండా నార్మల్ క్రెడిట్ కార్డ్స్ కూడా బెస్ట్ ఏ ఉన్నాయి 2025లో, అండ్ బెస్ట్ సేవింగ్స్ అకౌంట్ ఏది, బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏది, ఇట్లా వీడియోస్ ప్లానింగ్ అయితే ఉంది. సో ఇందులో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా వీడియోస్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ వాటి గురించి కింద కమెంట్ చేయండి, వాటిపైన నేను రీసెర్చ్ చేసి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.